హాయ్ అండి. చాలా రోజుల తర్వాత అయితే వర్షం పడుతుంది మాకు. వాతావరణం కూడా చాలా చల్లగా ఉంది. మా చిన్నోడైతే చికెన్ చీకులు కాల్చమని తెగపేచి పడుతున్నాడు. ఇంకేముంది, నేనైతే పావు కేజీ చికెన్ తీసుకొని దాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి దాంట్లో ఉప్పు, పొడి కారం, చికెన్ మసాలా, కబాబ్ మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసాను. ఇంకా కాస్త నూనె పోసుకొని బాగా కలుపుకొని దాన్ని ఫ్రిడ్జ్లోని కనీసం 5-6 గంటలైనా ఉంచుకోవాలి. అలా ఉంచుకుంటే చికెన్ చీకులు కాల్చేటప్పుడు మంచి టేస్ట్ వస్తుంది. ఇంకా బయటను కూడా తీసేసుకోవచ్చు. కాకపోతే ఒక చికెన్ చీక్ కర్ర 50 రూపాయలు చెప్తాడు. దానికైతే ఒక 10 ముక్కలైనా ఉండవు. ఇంకా వాళ్ళు ఏ బొగ్గుల మీద కాలుస్తారని నాకు చాలా భయం. అందుకే చాలా వరకు నేను ఇంట్లోనే కొన్ని చేసేస్తాను. ఇంకా నేనైతే వీటి కోసం ఒక చికెన్ పుల్ల కూడా రెడీ చేయించుకున్నాను. ఇంకా ఆ స్టాండ్ అయితే 30 రూపీస్. ఇంకేముంది, గ్యాస్ స్టవ్ మీద కాల్చకూడదని చాలామంది చెప్తారు. కానీ అప్పుడప్పుడు మరి ఏం చేస్తాం పిల్లల కోసం. ఇంకా చికెన్ చీకులు బాగా కాల్చుకొని కాస్త నిమ్మరసం పిండుకొని ఆనియన్స్ తింటే సూపర్గా ఉంటుందండి.